అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదే కూష్మాండ దీపం. కూష్మాండ దీపారాధన ఎలా చేసుకోవాలి అంటే, ఈ అమావాస్య రోజున చాలామంది ఇది అష్టమి రోజున దీపారాధన అనేది చేస్తారండి. కానీ ఈ కూష్మాండ దీపం అమావాస్యలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ కూష్మాండ దీపాన్ని ఎవరు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అలాగే ఈ దీపారాధనకి నియమం ఏమిటి, అలాగే ఈ దీపం పెట్టిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ దీపారాధన ఎక్కడ చేయాలి, ఇంట్లో చేసుకోవాలా లేదా గుడిలో చేసుకోవాలి, లేదంటే ఇంట్లో వెలిగించుకోవాలా, ఈ కూష్మాండ దీపం ఎప్పుడు వెలిగించుకోవాలి, అష్టమి రోజే కాదండి, అమావాస్య రోజుల్లో కూడా ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే మనకి రాబోతున్న రోజుల్లో అంటే రేపు 26న అమావాస్య అనేది వస్తుందండి. అదే సోమవాసి అమావాస్య. ఈ రోజున నేను కూష్మాండ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే చేయండి. చాలా మంచి వీడియో అండి, చాలా యూజ్ఫుల్ వీడియో. మీకు ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల లాభాలు ఏంటి, అలాగే ఇలాంటి పరిహారం చేయడం వల్ల ఎలాంటి కష్టాల నుంచి గట్టెక్కుతాం అన్నది తెలుస్తుందండి. భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్టత స్థానం ఉందండి. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలి అని శాస్త్రం అయితే చెప్తుంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించి నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టి ఉసిరికాయ దీపం, ఇవన్నీ ఏ కోవకి చెందుతాయో అలాగే మరొక ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి కూడా తెలుసుకుందాం. కూష్మాండం అంటే ఏమీ కాదండి, కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సాంప్రదాయ ప్రకారం కూష్మాండం దీపం అత్యంత శక్తివంతమైన దీపం అన్నమాట. కూష్మాండ దీపంకి కావాల్సింది ఏంటంటే ఇలా ఒక గుమ్మడికాయనైతే తీసుకోవాలండి. ఈ గుమ్మడికాయ మధ్యగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలన్నమాట. చాలామంది గర్భదోషం ఉంటుందని చెప్పి ఆడవాళ్ళు గుమ్మడికాయ తేవడం కానీ అలాగే కట్ చేయడం కానీ చెయ్యరనమాట. ఇక్కడ గుమ్మడికాయ మా వారు తీసుకొచ్చారండి. దాన్ని ఒక ఘాటుగా అయితే మగవాళ్ళు పెట్టి మనకైతే ఇవ్వవచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయని మనం కట్ చేసి దానికి ఏ విధంగా దీపారాధనకి సెట్ చేసుకోవాలో ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి. మీకు గర్భదోషం కలగకుండా ఉండడం కోసం ఇంట్లో ఎవరైనా సరే మగవారితో ఇలా గుమ్మడికాయనైతే మజ్జిగ అయితే కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని మీరు అలంకరించుకోవడానికి నీట్గా చేసి పక్కనైతే పెట్టుకోండి. ఒక వ్యక్తికి దృష్టి దోషము, నరఘోష, శని దోషము, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండడము, పిల్లల మాట వినకపోవడం, సంతానం కలగకపోవడం, సంతాన వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీపం పరిహారాన్ని చేసుకోవచ్చండి. క్లిష్టమైన సమస్యల గురించి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం అన్నమాట. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసినంత భక్తి ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కూష్మాండం అంటే గుమ్మడికాయని కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా దీనికి పసుపుతో అయితే రాసుకోవాలండి. మొత్తం లోపల బయటను కూడా పసుపునైతే రాసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత గుమ్మడికాయ లోపల అయితే కొంచెం నీరు వస్తూనే ఉంటుందన్నమాట, నీరు ఉంటూనే ఉంటుంది. మీరు కట్ చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి ఉంచుకున్న తర్వాత పసుపునైతే రాసుకోండి. మీరు పసుపును డైరెక్ట్ రాయండి, తడిపి రాయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో నీరైతే ఉంటుందన్నమాట. ఇలా పసుపు రాసిన తర్వాత చుట్టూ కూడా పసుపు కుంకుమలతో అయితే బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే ఇది ఈశ్వరుడికి సంబంధించి మనం చేస్తున్నాం కాబట్టి, అంటే ఈశ్వరుడికి అష్టమి రోజున దీపారాధన చేస్తారు. నేను అమావాస్య రోజు అంటే ఈ రోజు లక్ష్మీదేవిని మరియు శివుణ్ణి కలిపి పూజిస్తాం కాబట్టి అందుకనే నేను శివు నామాలతో పాటు నామాలు పెట్టి ఇలా అయితే బొట్టునైతే పెట్టుకుంటున్నాను అనమాట. శివుడికి ప్రతిరూపంగా అయితే బొట్టు పెడుతున్నాను. మీరు నార్మల్గా అయినా ఇలాంటి బొట్టు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుంకుమతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. కూష్మాండ దీపం ఎలా పెట్టాలంటే ఇది కేవలం ఇంట్లో చేసుకున్న దీపారాధన మాత్రమేనండి. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలను అయితే తీసుకొని లోపల ఏం లేకుండా డొల్లగా అయితే చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా. తర్వాత గుమ్మడికాయ లోపల భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి
అప్పుడు అందులో నల్ల నువ్వులు నూనె పోసి పెద్ద ఒత్తులను అయితే తెచ్చి వేసుకోవాలన్నమాట. ఈ దీపారాధన పూర్తిగా దీపానికి చూడోపచారాలతో అయితే పంచోపచారాలతో భక్తి శ్రద్ధలతో అయితే ఇదైతే చేసుకోవాలండి. ఇలా నేను కుంకుమ బొట్లతో అయితే ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సోమవారం అమావాస్య రేపు వస్తుంది, 26వ తారీఖున అయితే వస్తుంది, మే 26న అయితే వస్తుంది 2025. ఇది ఉదయాన్నే అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఉదయము 4:30 నుంచి 6 మధ్యలోపు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ పెట్టేటప్పుడు కూడా కాలభైరవ అష్టమి 11 సార్లు చదువుకోవాలండి. అలా కూష్మాండ దీపం బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం అయితే చేసుకొని మనసులో కోరికను విన్నవించుకొని ఉదయం 4:30 నుంచి 6 మధ్యలోపు అయితే చేయాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజున అయితే చేయాలన్నమాట. పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజున అయితే చేయాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన అయితే చేసుకోవాలండి. ప్రసాదంగా అంటే ఎండు ఖర్జూరం సమర్పించి గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదండి. దీపారాధన దైవంగా భావించి అయితే మనం పూజనైతే చేస్తామన్నమాట. ఈ కూష్మాండ దీపానికి నియమం వచ్చేసి కూష్మాండ దీపం చేసేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాతే భోజనం అనేది చేయాలి. మాకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయండి, మరి మేము ఎలా చేసుకోవాలి అని అంటే మాత్రం మీరు స్వల్పంగా ఆహారాన్ని తీసుకోండి. లేదంటే సాయంత్రం టైంలో కూడా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. మనకి ప్రదోష టైంలో దీపారాధన చేసుకున్న తర్వాత అప్పుడు చుక్క చూసి మళ్ళీ భోజనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను దీపారాధన కోసం ఏమేమి తెచ్చుకున్నాను, దీపం ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనే దాని గురించి చూపిస్తున్నానండి. అలా గుమ్మడికాయకి పసుపుతో చేసిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి ఇక్కడ నేను వాటిలో వేయడానికి లక్ష్మీ స్వరూపమైన గడ్డుప్పు, అలాగే నవధాన్యాలు, అలాగే నల్ల నువ్వులు, అలాగే పెద్ద ఒత్తులు, ఒక నువ్వుల నూనె తీసుకున్నాను అనమాట. నువ్వుల నూనె చాలా మంచిది, అందుకోసమని తీసుకున్నాను. అమావాస్య శనివారం కానీ లేదా ఆదివారం కానీ పడిందంటే, ఆదివారం పడితే ఇంకా మంచిదండి, అలాగే సోమవారం పడినా కూడా చాలా మంచిది. అంటే ఇవి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే శనివారం రోజున అయితే మాత్రం నల్ల నువ్వులను ఇంటికి తీసుకోకూడదండి. శనివారం ఒకవేళ అష్టమి కానీ అమావాస్య కానీ పడిందంటే ముందు రోజు తెచ్చి పెట్టుకోవాలన్నమాట. అవన్నీ కూడాను నవధాన్యాలు, నల్ల నువ్వులు అన్నీ కూడా ముందు రోజు తెచ్చి పెట్టుకోండి. శనివారం అయితే తెచ్చుకోకూడదు, అలాగే సోమవారం కూడా తెచ్చుకోకూడదు అంటారు. అందుకే సోమవారం కూడా ఒకవేళ పడినా కూడా ఆదివారం రోజున అయితే తెచ్చుకోండి. అలాగే ఇక్కడ నేను కూష్మాండ దీపం పెట్టుకోవడానికి కొన్ని ప్లేట్లను తీసుకున్నాను. ఇలా మనకి ఇస్తరాకులు లేకపోతే ఇలా పేపర్ ప్లేట్లు అనేవి ఉంటాయి కదండి, అవి అయితే తీసుకోండి. అంటే ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు తత్వం మీకు తెలిసిందే, ఇత్తడి కానీ ఇంకెందులో కానీ పెట్టినా సరే కొరికేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇలా ప్లేట్లను తీసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఆ ప్లేట్కి కూడా చక్కగా పసుపు రాసి బొట్లను పెట్టి ఇలాగ అష్టలక్ష్మి దళ ముగ్గునైతే వేసుకోవాలండి. అలాగే పద్మ ముగ్గుని నేనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇందులో మనం దీపారాధన అనేది చేసుకుంటాం అనమాట. ఈ దీపారాధన ముఖ్య ఫలితం ఏమిటి అండి అంటే, కూష్మాండ దీపారాధన ఫలితం చెప్పుకోవాలంటే నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహవాస్తు పీడనంతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపం చేయటం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వల్ల విపరీత జన ఆకర్షణ అయితే పెరుగుతుందన్నమాట అండి. అందుకోసం ఈ దీపారాధన అమావాస్యలో కానీ అష్టమిలు కానీ చేయమని మీకు ముందే చెప్పాను కదండి. ఇలా చేయటం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం వచ్చి మన పైన ఉంటుందండి. ఇవి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ చేయాలన్నమాట. కంటిన్యూస్గా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఆడవాళ్ళు పెట్టేవాళ్ళు పీరియడ్స్ టైంలో ఇలా 19 చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఆ రోజున వదిలేసి తర్వాత అమావాస్యలు కూడా చేసుకోవచ్చు, లేదంటే అష్టమిలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చేయటం వల్ల కూడాను ఇంట్లో అయితే మాత్రం సుఖ సంతోషాలతో అయితే అష్టైశ్వర్యాలతో
జన ఆకర్షణ అయితే పెరుగుతుందండి. ఇలా కూష్మాండ దీపాలు 2గా అయితే మనం పెట్టుకుంటాం కాబట్టి అందుకే నేను ఇక్కడ 2 ప్లేట్లను అయితే తీసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ కూడా మధ్యలో ముగ్గునైతే వరిపిండితో అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఈ దీపారాధన వచ్చేసి మనం సోమావతి అమావాస్య రోజునైతే నేను పెట్టుకుంటున్నాను. మీరు అమావాస్యలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదంటే కాలభైరవ అష్టమి లేదంటే అష్టమి రోజున కూడా పెట్టుకుంటే మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇది ఒక మంచి రెమెడీ అనమాట. ఇంట్లో ఎలాంటి కష్టం ఉన్నా సరే అలాగే నెగిటివ్నెస్ అనేది పోయి పాజిటివ్నెస్ అనేది వస్తుందండి. ఇలా మనం ముందుగా అయితే దీపారాధనకి ఇలా ప్లేట్లు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. అంటే ముందు రోజు ఉదయాన్నే కాబట్టి చాలామంది ఉదయాన్నే చేసుకుంటారు ప్రదోష టైంలో కాబట్టి ముందు రోజు రాత్రి కూడా మనం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచి తెల్లవారుజామున అయితే మనం తలస్నానం చేసి మంచిగా అయితే వస్త్రాలను అయితే ధరించి ఈ రోజున దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా నేను 2 ప్లేట్లను కూడా సిద్ధం చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు పూజ విధానం ఎలా అనేది చూపిస్తానండి. ముందుగా అయితే గడప లక్ష్మికి అయితే పూజనైతే చేసుకొని ఇలా నేను గడప ముందునైతే వరిపిండితో పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని అయితే ఉంచుకున్నానండి. ఇక్కడనే నేను దీపారాధన అనేది చేస్తున్నాను. ఈ దీపం వచ్చేసి మనం శివాలయంలో కూడా మనం పెట్టుకోవచ్చండి. కాలభైరవ అష్టమి రోజున అయితే కాలభైరవ టెంపుల్ అయితే చాలా మంది ఈ దీపారాధన అనేది చేస్తారు. అలాగే ఇంటి లోపల కూడా శివుని పటం దగ్గర కూడా ఈ రోజున అయితే మనం చేసుకోవచ్చు. నేను గడప దగ్గర చేస్తున్నానండి. గడప దగ్గర చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అందుకే ఇక్కడ నేను గడప ముందు పెట్టుకుంటున్నాను. ఇలా ప్లేట్లని ఆ 2 ప్లేట్లు సిద్ధం చేసుకుని 2 ప్లేట్లు కూడా పెట్టి ఇందులో గడ్డుప్పు అంటారు కదండి, రాక్ సాల్ట్, అదైతే వేసుకుంటున్నాను అనమాట. సరి సమానంగా వేసుకొని మొత్తం అంతా కూడా వేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న దాంట్లో అయితే మనం పసుపు కుంకుమ ముందు మనం ముగ్గు వేసినప్పుడు కూడా పసుపు కుంకుమను కూడా వేసి ఉప్పునైతే వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న మీదన మనం పసుపు కుంకుమను అనేది వేసుకోవాలన్నమాట. మనం ఎంత పసుపు కుంకుమలతో అలంకరించుకున్నా కూడా దీపం పెట్టే దాని మీద కూడా మనం పసుపు కుంకుమలు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా నామాలను సూర్యుని దిక్కు చూసేటట్టు అయితే మనం పెట్టుకోవాలండి. నేను సూర్యుని దిక్కు చూసేటట్టు అయితే నామాలను అయితే పెట్టుకుంటున్నాను. దీపం మాత్రం అంటే గుమ్మాన్ని చూసేటట్టు దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. అందుకోసమనే ఇలా సూర్యుని నామాలు పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ మనం తెచ్చుకున్న నవధాన్యాలను అయితే వేస్తున్నాను అనమాట. నవధాన్యాలు మనకి పూజా స్టోర్లో దొరుకుతాయండి. పూజా స్టోర్లో ఏమంటే ఇస్తారు, ప్యాకెట్ 20 or 30 రూపీస్ ఉంటుంది. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అనమాట. ఒక ప్యాకెట్నే 2 దీపాల దగ్గర కూడా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటే ప్యాకెట్ తేలేదు, 2 ప్యాకెట్లు తెచ్చాను. ఎక్కువగా తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం కొంచెంగా అయితే వేసుకోండి. ఎలాంటి పరిహారాలైనా సరే శక్తికి మించి అయితే చేయకూడదండి. మన శక్తి కొలదే పూజనైతే చేసుకోవాలి. ఎలాంటి పరిహారం అవనివ్వండి, ఎలాంటి రెమెడీస్ కానివ్వండి, మనం ఎంత కష్టతీరంలో ఉన్నామో అది చూసుకుంటూ మన పరిహారాలు కూడాను మన శక్తికి మించి ఎప్పుడు కూడా చేయకూడదనమాట. ఉన్నంతలోనే మనం చేసుకోవాలి. అంటే మనకి ఇలాంటి పూజా స్టోర్లో మేము కొనలేము చేయలేము అనుకున్న వాళ్ళు ప్రతి ఇంటిలో కూడా ధాన్యము ఉలవలు కానీ ఉంటాయండి. అవి కలుపుకున్న చాలు. ఎక్కువ అన్నీ బయట దొరికే అన్నీ కలపలవసరం లేదనమాట. ఇలా నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోండి. నెయ్యి ఉన్న శక్తి కొలది మించి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటాము అంటే మాత్రం ఇలాంటివే మనని కష్టాల్లోకి మరికొంచెం నెట్టుతూ ఉంటాయి అన్నమాట. అందుకే శక్తికి మించి ఎప్పుడు కూడా పూజలు అనేవి ఏ పరిహారం కూడా చేయకూడదు అనమాట. ఇక్కడ నేను నువ్వుల నూనెను అయితే వేసుకొని పెద్ద ఒత్తులు ఉంటాయి కదండి, పెద్ద ఒత్తులను ఇలా వేసుకున్నా, లేదండి పెద్ద ఒత్తులు లేవు అని అంటే మన దగ్గర ఉన్న ఒత్తులను పొడువుగా కూడా చేసుకొని అయితే వేసుకోవచ్చండి. ఒక 4-5 ఒత్తులను కలుపుకొని పెద్దగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను పెద్ద ఒత్తులను అయితే వేసాను, నువ్వుల నూనె వేసి పెద్ద ఒత్తులను అయితే వేసుకున్నాను. ఇందులో ఎలాంటి నూనె కూడా వేరే నూనె వాడకూడదండి, నువ్వుల నూనె మాత్రమే వాడాలన్నమాట ఈ దీపారాధనకు వచ్చేసరికి.
కొంచెంగానే వేసుకోండి. ఎక్కువగా ఎంత గుమ్మడికాయ ఉంటే అంత నూనె వేయాల్సిన అవసరం లేదు. కొంత టైం వరకు వెలిగేటట్టు అనమాట వేసుకోండి. ఇలా వేసిన తర్వాత నల్ల నువ్వులు అనేవి జల్లుకోండి. ఇలా నల్ల నువ్వులు చుట్టూ దీపం పైన దీంట్లో ఉప్పు చుట్టూ కూడా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. రెండిట్లకు కూడా ఇలా జల్లుకోవాలన్నమాట. అందుకే పెద్ద గుమ్మడికాయ కూడా ఎప్పుడు తెచ్చుకోకండి. చాలా చిన్నదిగానే ఉన్న గుమ్మడికాయని అయితే తెచ్చుకోండి. ఎందుకంటే గుమ్మడికాయ లోపల చాలా ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది అనమాట. పడినా కూడా కొంచెంగానే వేసుకొని కొంత టైం వరకు ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇది గడప దగ్గర చేస్తున్నాము, అలాగే నువ్వులు వేస్తున్నాం కదా, అయితే కాలు చేతులు కడుక్కోవాలి కదండి డౌట్ వస్తుందా అందరికీ? ఏం పర్వాలేదండి, ఇది దీపారాధన మనం పూజలా చేస్తున్నాం కాబట్టి దీనికి ఏం పర్వాలేదు. బట్ ఇక్కడ మనం పూజ చేసేంత వరకు కూడా ఎవరు కూడా గడపకి అవతల యువతల తొక్కుకుంటూ మాత్రం తిరగకూడదు అనమాట. పూజ అయినంత వరకు ఎవరిని కూడా గడపని దాటనివ్వకుండా చూసుకోండి. అదొక్కటే చూసుకోండి, సరిపోతుంది. నల్ల నువ్వులు వేసాం కదా, కాలు చేతులు కడుక్కోవాలంటే ఏం అవసరం లేదండి. ఇది ఒక పూజలా చేస్తున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను స్వామివారికి అంటే ఈరోజు అష్టమి రోజు, అదే అమావాస్య లేదా అష్టమి రోజు మనం దీపారాధన పెట్టుకుంటాం కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదనమాట. అందుకే ఎర్రని పుష్పాలను ఇక్కడ నేను గులాబీ పువ్వులను తీసుకొని దీపారాధన చుట్టూ కూడా పెట్టుకుంటున్నాను. మందారం కానీ ఇంకేమైనా సరే ఎరుపువి గులాబీలో కావచ్చు, మన దగ్గర ఏవి ఉంటే అవి ఇలా ఎర్రని పుష్పాలను అయితే ఒకటి ఉన్న చాలండి. ఎన్ని ఉండాలా అంటే అన్ని అవసరం లేదు, ఒక పువ్వైనా చాలు పెట్టి మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను. మరి మా దగ్గర లేవు అంటే 2 అక్షింతలు అంటే తెల్లని బియ్యంలో కొంచెం ఎర్ర కుంకుమను కలిపి కొంచెం ఆయిల్ వేసి నువ్వుల నూనె వేసి కలుపుకొని ఆ అక్షింతలు కూడా వేసి పూజనైతే వేసుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. ఆ ఎర్రని అక్షింతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టం 11 సార్లు అయితే చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి. పంచోపచారాలతో అయితే ఈ పూజనైతే చేయాలన్నమాట. నైవేద్యంగా అయితే ఎండు ఖర్జూరాన్ని అయితే పెట్టుకోవచ్చండి. లేదంటే ఎండు ఖర్జూరం లేదనుకుంటే ఏదైనా షుగర్ చిప్స్ ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. ఏవైనా ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు నైవేద్యం ఏదైనా తయారు చేసి పెట్టుకోవాలనుకుంటే అది కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ గడపని కూడా పూజించుకొని, అలాగే ఇక్కడ నేను ఒక ఇత్తడి చెంబుతో అయితే నీళ్ళని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే నేను ధూప్ స్టిక్ అంటే ధూపం ఏదైనా ఉంటే ధూపాన్ని కూడా వేసుకోవడానికి ధూపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే దీప నైవేద్యాలు చెప్పాను కదండి, పంచోపచారాలతో అయితే ఈ పూజనైతే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏకహారతితో వెలిగిస్తున్నాను, అంటే అగరబత్తితో వెలిగించుకుంటున్నాను. నేను అగరబత్తితో వెలిగించుకుంటున్నాను. మీకు వీలైతే ఒక 2 ఒత్తులను నూనెలో తడిపి వెలిగించి ఈ దీపం అనేది వెలిగించుకోండి, ఇంకా మంచిదనమాట. నేను అగరబత్తితో వెలిగించేస్తున్నాను ఇక్కడ. అలాగే ఈ అగరబత్తితో వెలిగించిన తర్వాత దీపలక్ష్మికి దండం పెట్టుకొని అలాగే ధూపాన్ని అయితే చూపించుకోవాలండి. ఇది దీపారాధన ముఖ్య కాబట్టి ఇక్కడ ఎర్రని అక్షింతలను అయితే వేసి దండం అయితే పెట్టుకోండి. మనసులో కోరిక కోరుకొని 11 అష్టములు కానీ 11 అమావాస్యలు కానీ ఈ పూజ చేస్తాను, నా కోరిక గట్టెక్కించు స్వామి అని నమస్కరించుకుంటూ ఇలా మనం దీపం అయితే వెలిగించుకొని దీపలక్ష్మి దగ్గర దండం పెట్టుకొని అలాగే దీపాలను అయితే చూపించుకోవాలండి. అంటే 11 అష్టములు 11 నవమిలా చేయాలండి అంటే అవసరం లేదండి. ఒక అమావాస్య కానీ ఒక అష్టమి కానీ చేసుకున్నా పర్వాలేదు. మేము కష్టాల్లో ఉన్నామండి, ఆ కష్టాలు తీరాలి అని నమస్కరించుకొని ఒక్క అమావాస్య రోజు కానీ ఒక అష్టమి రోజు కానీ ఈ దీపాన్ని అయితే మనం వెలిగించుకోవచ్చు అనమాట. ఇది గుమ్మం దగ్గరే వెలిగించుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే కాలభైరవుడ టెంపుల్లో కూడా వెలిగించుకోవచ్చండి. అక్కడ నేను నైవేద్యం కింద అరటిపళ్ళనైతే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలతో అయితే అష్టమి కాలభైరవ అష్టకము 11 సార్లు అయితే చదువుకున్నాను అనమాట. ఒక్కొక్క దాని దగ్గర ఇలా చదువుకొని పూజనైతే నేను ఇలా ఈ విధంగా అయితే ఇంట్లోనైతే చేసుకున్నానండి. ఈ పరిహారం వల్ల ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోయి అంటే
ముఖ్యంగా అయితే దృష్టి దోషము, నరఘోష, శని దోషము, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం, పిల్లలు మాట వినకపోవటం, సంతానం కలగకపోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీపారాధన అయితే పెట్టుకోవచ్చండి. క్లిష్టమైన సమస్యల నుంచి కూడా గట్టెక్కించే మంచి పరిహారం. ఈ పరిహారం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి. ఈ సోమవతి అమావాస్య రోజున అయితే ఈ దీపారాధన అయితే ఇలా వెలిగించుకోండి, చాలా మంచిదన్నమాట. నేను ఈ వీడియోలో మొత్తం కూడా మీకు వివరించానండి. మీకు వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అనేది ఇస్తాను. అలాగే పూజను అంతని కూడా చేసుకొని దీపంకి మన దీపలక్ష్మికి ఇలా మనం మంగళహారతి నీరాజనం అనేది ఇచ్చుకుంటూ మనసులో కోరికను కోరుకుంటూ మనసారా ఈ దీపారాధనకి భక్తి ఒక్కటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ దీపలక్ష్మి ఈ అమావాస్య రోజు మనకి ఎలాంటి కష్టమైనా సరే గట్టెక్కుతుంది. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ షేర్ చేయటం వల్ల ఇది యూజ్ఫుల్ వీడియోనండి, మరికొందరికి రికమెండ్ అయితే చేస్తుంది, దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. నాకు కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టు అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందండి. అలాగే దీపారాధన మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా గుమ్మానికి ఇరువైపులా అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అంటే మనం గుమ్మం దాటుతూ ఉంటాం కాబట్టి ఇలా ఇరువైపులా అయితే పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత దీపం మొత్తం కూడా కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటే వీటిని మనం పారే జలం అయితే ఉంటుంది కదండి, అందులో అయితే దీన్ని కలిపేయాలన్నమాట. అందులో పెట్టేసేసి కలిపేసుకోవాలి. లేదు అంటే ఎవరు తొక్కని చోట అయితే వేయాలి. తొక్కని చోట అంటే మనకు కుదరదు కాబట్టి ఏదైనా పారే జలంలో కానీ ఎవరు చూడని చోట కానీ వీటిల్లో అయితే పెట్టేసేయండి వీటిని. అలాగే ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.